మిత్రులందరికీ నమస్తే అండి. మా సబ్స్క్రైబర్లందరూ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన విషయం తన కోపమే. దీని గురించి ఈ కోపం వల్ల మనం ఎన్ని విధాలుగా నష్టపోతున్నాము, ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. కోపం అనేది ఎదుటివారిని చంపాలని మనం తాగే విషం వంటిది. అంటే ఎదుటోడు పోవాలనుకుంటే మనం విషం తాగుతున్నాం అన్నమాట. అలాంటిది ఈ కృష్ణుడు చెప్పిన అద్భుతమైన జీవిత సత్యం, కోపం అనేది ఆత్మను దహించే అగ్ని అని చెప్పాడు అన్నమాట భగవద్గీతలో. ఈ కృష్ణుడి జీవన పాఠం ఏంటంటే మనలోని అంతర్గత శత్రువులను ఎలా జయించాలో బోధించారు. మానవ భావోద్వేగాల్లో అత్యంత శక్తివంతమైనది, ప్రమాదకరమైనది కోపం. కోపం అనేది ఒక ఆయుధం కాదు, అది ఒక ఆత్మహత్య సదృశ్యమైన చర్య. దీన్ని విషంతో పోల్చారన్నమాట. మనం ఎవరి మీదైనా కోప్పడితే అది వారికి నష్టం కలిగిస్తుందని మనం భ్రమిస్తాం. కానీ నిజానికి ఎదుటివాడు చావాలని కోరుకుంటూ మనం విషం తాగడం ఎంతటి మూర్ఖత్వమో, కోపం కూడా అంతే. ఆ విషం మొదట మన రక్తాన్ని, మన శాంతిని, ఆరోగ్యాన్ని విషతుల్యం చేస్తుందన్నమాట. ముందుగా మనల్నే కాల్చేస్తుంది. అగ్ని దేనినైనా కాల్చాలంటే అది మొదట ఎక్కడ పుట్టిందో ఆ కర్రనే లేదా ఆ వస్తువునే దహించి వేస్తుంది. అలాగే కోపం కూడా మానసికంగా ఆలోచనా శక్తిని హరించి వేస్తుంది అన్నమాట. విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. శారీరకంగా రక్తపోటుని పెంచి మనసును అశాంతికి గురి చేస్తుంది. సామాజికంగా బంధాలను చిన్నాభిన్నం చేస్తుంది. ప్రశాంతత కోసమే క్షమించాలి. మనం అవతలి వారిని క్షమించాల్సింది వారి మీద ప్రేమతోనో, వారు గొప్పవారనో కాదు. మన ప్రశాంతత కోసం మన మనస్సు అనే తోటలో కోపం అనే కలుపు మొక్క ఉంటే అక్కడ ఆనందం అనే పువ్వు వికసించదు. ఎంత బాగా చెప్పారో చూడండి. ఆ భారమైన కోపాన్ని వదిలేస్తేనే మనసు తేలిక పడుతుంది. అంచేత మనం అందరినీ క్షమించడం నేర్చుకోవాలి ఈ రోజు నుంచి. మరి కోపం లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే మనశ్శాంతిగా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. మన సబ్స్క్రైబర్లందరూ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు, కోపం లేకుండా, క్షమాగుణం కలిగి. థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నందుకు.